అక్క ఏ ఊరు వెళ్తున్నారు మీరు? లక్ష్మీపురమా? ప్రజెంట్ మనం ఈ బ్రిడ్జికి యువతల పక్క ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ వాగు దగ్గర నుంచి దూరంగా చూసినట్లయితే అక్కడ వీడియో షూట్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. తమ్ముడు, ఇప్పుడు మీ వెనకాల మెయిన్ రోడ్ ఉంది కదా, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నోడు. ఈరోజు అయితే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్న రామన్నపాలెం అనే గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన అందమైన రోప్ బ్రిడ్జి ఒకటి ఉంది, ఐరన్ రోప్ బ్రిడ్జి. మీరు నా వెనకాల చూడొచ్చు, ఇదే ఆ ఐరన్ రోప్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు ఫోటో షూట్స్ అలాగే వీడియో షూట్స్ కూడా చాలా జరుగుతుంటాయి. అంత ఫేమస్ అన్నమాట, చాలా అంటే చాలా ఫేమస్. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళడానికి ఒక వాగు పైన ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడవి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఈ బ్రిడ్జిని అయితే మీరు చూడొచ్చు. రంపచోడవరం నుండి దేవీపట్నం వెళ్ళే మార్గం మధ్యలో ఈ బ్రిడ్జ్ అయితే మనకి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ అయితే. ఈ బ్రిడ్జ్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ప్రస్తుతం మనం గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో అయితే ఉన్నాము. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన ఐరన్ రోప్ బ్రిడ్జ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఈ ఐరన్ రోప్ బ్రిడ్జ్ వచ్చేసి కాకినాడ పట్నం నుండి 100 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి పట్నం నుండి 75 కిలోమీటర్ల దూరంలోను, సమీప గిరిజన ప్రాంతంలో ఉన్న రంపచోడవరం నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ ఐరన్ రోప్ బ్రిడ్జ్. అలాగే మనం రంపచోడవరం జంక్షన్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్తే మారేడుమిల్లి వెళ్తాము. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్ళినట్లయితే ఆ ఐరన్ రోప్ బ్రిడ్జ్ ఉన్న గ్రామానికైతే చేరుకుంటాం. ఫ్రెండ్స్, అలాగే ఈ 2024లో ఆగస్టు 9వ తారీఖున విడుదలైన కమిటీ కుర్రవాళ్ళ మూవీ గురించి తెలుసు కదా. ఈ మూవీ అయితే కొత్త దర్శకులైన యాదు వంశీ గారు అయితే చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. అలాగే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న సినిమాల్లో చాలా పెద్ద హిట్ అయిందనమాట ఈ కమిటీ కుర్రవాళ్ళ మూవీ అనేది. అయితే ఈ కమిటీ కుర్రవాళ్ళ మూవీలో ఉన్న ఒక సాంగ్ అయితే రంపచోడవరం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్ జరుపుకుంది. అయితే మనం ఇప్పుడు వెళ్తున్న ఐరన్ రోప్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఈ మూవీలో ఉన్న సాంగ్ అయితే షూటింగ్ చేశారట. ఈ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడెక్కడ ఈ మూవీ సాంగ్ షూటింగ్ చేశారో మీకు ఇవన్నీ కూడా వీడియో క్లిప్పుల ద్వారా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళే ఐరన్ రోప్ బ్రిడ్జ్ ఉన్న గ్రామానికి 2 నేమ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒకటి మనం గూగుల్లో చెక్ చేసినట్లయితే రాయవరం అని వస్తుంది. అలాగే అక్కడ ఉన్న స్థానికులు అయితే మనకి రామన్నపాలెం అని చెప్తారు. మీరు ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు రామన్నపాలెం ఐరన్ బ్రిడ్జ్ అన్న అదే అడ్రస్కి చేరుకుంటాము. రాయవరం ఐరన్ బ్రిడ్జ్ అని అడిగినా మనకి అదే అడ్రస్ చెప్తారు. ఇంకొకటి ఏంటంటే వెలగపల్లి ఐరన్ రోప్ బ్రిడ్జ్ అన్నా కానీ మనం అదే అడ్రస్కి చేరుకుంటాం. ఈ 3 నేమ్స్లో ఏ నేమ్స్లో అయినా మనం అడ్రస్ అడగొచ్చు. ఏ నేమ్స్లో అడిగినా మనం అదే ప్రాంతానికి చేరుకుంటాం.
ఫ్రెండ్స్, అలాగే మనమైతే ఇండియా మ్యాప్లో ఈ ప్రాంతం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి అయితే చూద్దాం. ప్రజెంట్ మనం ఈ బ్రిడ్జికి యువతల పక్క ఉన్నాం అనమాట. అంటే మెయిన్ రోడ్డు పక్క అయితే ఉన్నాం, మీరు చూడొచ్చు. అదే మెయిన్ రోడ్డు రంపచోడవరం నుండి దేవీపట్నం వెళ్ళే రోడ్డు మార్గం అనమాట. ఇటుపక్క ఉన్నాం మనం. అయితే ఈ బ్రిడ్జికి అవతల పక్క ఇంకొక గ్రామం ఉంది, లక్ష్మీపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామం వచ్చేసి రామన్నపాలెం గ్రామం. ఈ బ్రిడ్జికి ఆపోజిట్లో వాగుకి అవతల లక్ష్మీపురం అనే గ్రామం ఉంది. ఇప్పుడు మనం బ్రిడ్జిని అయితే చూద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా కూడా చూస్తూ మనం మిగతా విషయాలు తెలుసుకుందాం. మీరు చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ జంప్ కూడా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే కమిటీ కుర్రవాళ్ళు మూవీలో సీన్ అయితే నేను ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నానో అదే ప్లేస్లో తీయడం జరిగింది. ఆ మూవీలో వీడియో క్లిప్ అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో ప్లే చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఐరన్ అన్నమాట. చూడండి, పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు కూడా ఉన్నాయి. మీకు చూడండి, ఐరన్ తాళ్ళు. ఇవన్నీ కూడా ఒక ఐరన్ తాళ్ళు లాంటివి. ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఈ ఐరన్ రోప్ మీదే నిలబడి ఉందన్నమాట. ఈ ఐరన్ రోప్ సపోర్ట్ తోనే ఈ బ్రిడ్జ్ అయితే ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. కింద ఎటువంటి పిల్లర్స్ లేవు, మీరు చూడొచ్చు. కింద ఎటువంటి స్తంభాలు కూడా లేవు. ఐరన్ రోప్ మీదే ఈ బ్రిడ్జ్ అనేది ఆధారపడి ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు ఇటుపక్క. అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఐరన్ రోప్ వంతెన చూస్తున్నామో, ఈ వంతెన లేనప్పుడు ఈ వాగుని ఇక్కడున్న గిరిజన ప్రజలు ఎట్లా దాటేవారు అని నేను అడిగితే వాళ్ళైతే ఇలా చెప్పడం జరిగింది. ఇదే ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనం ఐరన్ వంతెన చూస్తున్నామో ఇదే మార్గంలో చెక్క వంతెన అనేది నిర్మించుకున్నారట పూర్వం. అదే వంతెన పైన ఇటువైపు ఉన్న గ్రామానికి అటువైపు ఉన్న గ్రామానికి వాళ్ళు దాటుతూ ఉండేవారట. అయితే 15 సంవత్సరాల కిందటే ఈ ఐరన్ వంతెన అనేది నిర్మించడం జరిగింది. అంతకుముందు వాళ్ళు చెక్క వంతెన మీదే వెళ్తూ ఉండేవారట. ఫ్రెండ్స్, అలాగే ఈ ఐరన్ రోపు వంతెన మీద మనం నడిచేటప్పుడు ఈ వంతెన చూడండి ఒకసారి అలా షేక్ అవుతూనే ఉంటుంది. ఈ వంతెనపై నడిచినంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఊయలలాగా ఈ రోపు వంతెన అయితే ఊగుతూ ఉంటుంది. అక్క, ఏ ఊరు వెళ్తున్నారు మీరు? లక్ష్మీపురమా? ఎక్కడికి వెళ్ళారు? సొంతగా? సరే 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 అక్క. తమ్ముడు, ఇప్పుడు మీ వెనకాల మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్లో ఉన్నది గ్రామం ఏంటి? ఆ గ్రామం ఏమేంటి? వీరమన్నపాలెం. ఇది మీ వెనకాల ఉన్నది మెయిన్ రోడ్లో. మరి ఇటుపక్క బ్రిడ్జ్ పక్క ఉన్న గ్రామం మొత్తం వీరమన్నపాలెం. వీరమన్నపాలెమే. ఈ బ్రిడ్జ్ ఇటుపక్క ఉన్న గ్రామానికి కూడా వేసారా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ బ్రిడ్జ్ దాటి ఉత్తర పక్క ఉన్న రామన్నపాలెంకి వెళ్తారు. అటుపక్క ఉన్నది రామన్నపాలెమే, ఇటుపక్క ఉన్నది రామన్నపాలెమే. సరే అయితే. అలాగే కమిటీ కుర్రాళ్ళ మూవీలో ఇంకొక సీన్ అయితే నా ఎదురుగా ఉన్న వాగులో అయితే తీశారు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం రండి.
ఫ్రెండ్స్, మనమైతే ఐరన్ రోప్ బ్రిడ్జ్ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత వాగులోకి వెళ్ళడానికి మార్గం అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదే ఆ వాగు. ఒకసారి మనం వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు అంతా కూడా చూద్దాం రండి. ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్ చూస్తున్నామో ఈ లొకేషన్ అంతా కూడా కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఒక సాంగ్లో అయితే వస్తుంది. మనం ఇంతకుముందు చూసిన ఐరన్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ కానివ్వండి, మనం ముందున్న వాగు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చూపిస్తూ డైరెక్టర్ గారు ఇక్కడ మంచి మంచి సీన్స్ అయితే ఆ సాంగ్లో అయితే తీయడం జరిగింది. మీరు మళ్ళీ ఆ మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ లొకేషన్ అనేది మీకు అర్థమవుతుంది. మనమైతే ఇప్పుడు కొంచెం దూరం వెళ్దామండి. అక్కడ దూరంగా బండ కనిపిస్తుంది కదా, ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇంకా వాగుని మనం చూద్దామండి. కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఇక్కడ తీసిన సీన్ అయితే చూడండి. చిన్నప్పుడు ఆడుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, కలిసాం. ఈ 30 ఏళ్ళలో ఎంత జీవితం చూసాంరా. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అడవి ప్రాంతంలో ఎన్నో అందాలు, మరెన్నో అద్భుతాలు, ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఈ ఐరన్ రోప్ బ్రిడ్జ్ కూడా ఒకటి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, దట్టమైన అడవి ప్రాంతం, పచ్చని చెట్లు, అందమైన వాగు, జలజల పారే జలపాతాలు, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రాంతం ఉంటుంది. అందుకే పర్యాటకులకి ఈ ఐరన్ రోప్ బ్రిడ్జ్ అంటే అంతగా ఇష్టపడతారు. ఏరా పెద్దోడా, ఇంకో 30 ఏళ్ళు బతుకుంటావా? అందాక కాయలేనరా నాకు. ఫ్రెండ్స్, చూశారు కదా రంపచోడవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్నపాలెం ఐరన్ బ్రిడ్జిని. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్. జై హింద్.